ముందుగా బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కరిస్తూ, ఏలూరు జిల్లా 2004 నుంచి అక్కడ పిరమిడ్స్ కట్టడం, పత్రి గారు రావటం ఇది మొదలైంది. సెంటర్స్ ఏర్పడటం. అలాగే ఏలూరు జిల్లాలో ఏలూరులో ఒక 4 సెంటర్స్ ఉన్నాయి. ఎప్పుడు వన్ డే వర్క్షాప్ జరుగుతాయి. ఒకటి మాజేటి శాస్త్రిరావు గారు, 2 ఎర్నేని ప్రసాద్ గారు, 3 సూర్యనారాయణ గారు. అలాగా అక్కడ ఇప్పుడు 4 ప్రదేశాల్లో ఇప్పుడు 4 చోట్ల వన్ డే వర్క్షాప్ జరుగుతాయి. అలాగే ఈ మధ్యనే కట్టింది శంకర్ రాంబాబు గారు కూడా అక్కడ పిరమిడ్ కట్టడం జరిగింది పెద్దది. సో అట్లా అక్కడ ఆ పిరమిడ్ దగ్గర అది పొలాల్లో ఉంది, ప్రకృతిలో ఉంది. అలాగే కైకలూరులో కూడా ఒక పిరమిడ్ కట్టడం జరిగింది. ఇది కృష్ణా జిల్లా. అలాగే నూజివీడు మండలంలో ఆగిరిపల్లి, అలాగే రావిచర్లో కూడా ఒక ఆశ్రమం ఉంది. రావిచర్లో ఒక ఆశ్రమం ఉంది. అది రామకృష్ణరాజు గారు దాన్ని చూస్తున్నారు. అక్కడ ఎప్పుడు నిత్యం ఒక పౌర్ణమి అమావాస్య ధ్యానాలు జరుగుతుంది కాకుండా ఒక ఆశ్రమ వాతావరణం ఉంది అక్కడ. అక్కడ మీరు అందరూ ఎప్పుడు వెళ్ళినా అక్కడ ధ్యానం చేసుకోవచ్చు. అది మామిడి తోటలో ఉంది. అలాగే రావిచర్ల ఢిల్లీ సుబ్రహ్మణ్యం గారు అక్కడ ఆ ఊర్లో ఆ కార్యక్రమం పెడుతూ అది ఎప్పుడు ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ ధ్యానం జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెం అనేది 2012లోనే పత్రి గారితో ఒక మెగా పిరమిడ్ ఓపెన్ చేయడం జరిగింది. 2012లో ఏలూరు జిల్లాలో ఉన్న జంగారెడ్డిగూడెం 45 పిరమిడ్ నిర్మాణం చేయటం. అప్పటి నుంచి అక్కడ రెగ్యులర్గా వన్ డే వర్క్షాప్స్, అలాగే సమ్మర్ క్యాంపు, ఎవరైనా కొత్త గురువులు వస్తే వాళ్ళతో అక్కడ క్లాసెస్ జరగటం. అలాగే ఒక 2 years బ్యాక్ వాళ్ళు పెద్ద కళ్యాణ మండపంలాగా ఒక హాల్ కట్టడం, కింద లైబ్రరీ, పైన హాలు, మీటింగ్ హాలు పెట్టడం. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ వసతి అన్నీ జంగారెడ్డిలోనే. అలాగే జిల్లాలోనే ఏలూరు జిల్లాలోనే ఒక తలమానుకున్న ఒక ఆధ్యాత్మిక కేంద్రం ద్వారకా తిరుమల. ఆ ద్వారకా తిరుమలలో 72/72 పిరమిడ్ కట్టడం. ఆ పిరమిడ్ చుట్టూ ఇంకొక 7 పిరమిడ్లు కట్టడం. అక్కడ ఇప్పుడు స్పిరిచువల్ సైన్స్ ప్రోగ్రామ్స్ అక్కడ ప్రతి నెల 3 రోజులు నిర్వహించబడుతున్నాయి. సో అలాగే రెగ్యులర్గా అక్కడ శాకాహార ర్యాలీలు ప్రతి ఆదివారం శాకాహార ర్యాలీ జరుగుతూ ఉంటుంది. ఉదయం ఒక గంట సేపు వాళ్ళు ఆ సండే మటుకు మాత్రం కంపల్సరీగా శాకాహార ర్యాలీ ఉంటుంది. అలాగే శానా రుద్రారం అని ఒక విలేజ్, అది ఆయన ఢిల్లీలో ఉండి అక్కడికి వచ్చి ఆయన సొంత గ్రామంలో ఒక పిరమిడ్ నిర్మాణం చేశారు. దాదాపు ఆయనకి 12 సెంట్ల స్థలం ఉంటే అందులోనే పిరమిడ్, వసతి అన్నీ ఏర్పాటు చేసి దాన్ని ఒక మొక్కలై పెంచి చాలా అద్భుతంగా ఒక ప్రకృతిలో ఉన్నట్టుగా దాన్ని చేశారు. అది లాస్ట్ ఇయర్ నిర్మాణం జరిగింది. అలాగే ఇప్పుడు సేవాదళ ఆధ్వర్యంలో అక్కడ 108 సెంటర్స్లో, ఏలూరు జిల్లాలో ఉన్న 108 సెంటర్స్లో దాదాపు అక్కడ వన్ డే వర్క్షాపులు జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు 108 ధ్యాన కేంద్రాలు, అలాగే స్కూల్స్లోకి వెళ్ళి రెగ్యులర్గా రోజు ఒక స్కూల్కి వెళ్ళి వాళ్ళు పిల్లలకి ధ్యానం చెప్తున్నారు. వరలక్ష్మి అనే అమ్మాయి, ఆవిడ 108 క్లాసులు పెట్టింది. అలాగే ఇప్పుడు 108 స్కూల్స్లో ధ్యానం చేస్తుంది.